శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సార్ నమస్కారం. శ్రీమాత్రే నమ. సార్ 2026వ సంవత్సరంలో మీన రాశి వారికి ఎలా ఉండబోతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీనం వారికి ఉన్న ఒకే ఒక బెంగ ఏంటంటే ఎల్నాడు శని నడుస్తుంది, అయ్యో ఏంటో అని భయపడుతుంటారు. కానీ కొన్ని టిప్స్ కనుక పాటిస్తే ఏం కాదండి, ఇంకా బాగుంటుంది చెప్పాలంటే. అయితే వీళ్ళకి మనం 26th ఇయర్లో అసలు మేజర్ ప్లానెట్స్ ఏంటి, ఎక్కడ పొజిట్ అయి ఉన్నాయి, దాన్ని బట్టి రిజల్ట్ అనేది ఉంటుంది. లగ్నంలో శని, 12లో రాహు, పూర్వజన్మ కర్మస్థానంలో కేతు అంటే 6th హౌస్లో కేతువు, 4లో గురువు ఉన్నాడు. ఈ ప్లాంటరీ పొజిషన్స్ ఏ ఉన్నాయో ఇవి గోచారం వరకు, అంటే మనకు బయట ఉండే కాలం ఎలా అనుకూలిస్తుందని చెప్పడానికి. బట్ పర్సనల్ చార్ట్ ఈజ్ పర్సనల్ చార్ట్ ఆల్వేస్, అది పర్టికులర్గా చూసుకోవాలి మీరు. అయితే ఈ బయట ఉండే మార్కెట్, బయట ఉండే కాలానికి ఎలా అయితే మనం తీసుకుంటామో మన జీవితంలో బయట ఉండే సిచ్యువేషన్స్ మనకి ఎలా ఎఫెక్ట్ ఇస్తాయనే దాని మీద ఇక్కడ వీళ్ళకి ఈ యొక్క అంశాలు చెప్తుంది. నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇక్కడ లగ్న శని ఇదేమైపోతుంది, అన్నీ స్లో అవ్వడం, లేట్ అవ్వడం జరుగుతుంటాయి. అంత మాత్రం చేత జీవితంలో ఓడిపోతాం అని అర్థం కాదు. జీవితంలో గెలుస్తాం, కానీ దాన్ని అర్థం చేసుకుంటే ఇంకా బాగా గెలుస్తాం. అంటే ఏం చేయాలి, పోస్ట్పోన్ చేయకూడదు ఏదైనా సరే. ఎందుకంటే రాశిలో ఉన్నాడు కదా, బద్ధకం ఇస్తూ ఉంటాడు, కొంచెం వ్యసనాలకు గురయ్యేలా కూడా చేస్తుంటాడు శని. సర్లే పార్టీ చేసుకుందాం, ఎంజాయ్ చేద్దాం, కాసేపు పడుకుందాం, కొంచెం రెస్ట్ తీసుకుందాం, ఇప్పుడు ఎవడు చేస్తాడు, ఇట్లాంటి ఆలోచనలన్నీ థాట్స్ అని ఇస్తుంటాడు. ఎందుకంటే శని రాశిలో ఉన్నాడు, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది. మరి వీళ్ళకి ఫైనాన్షియల్గా ఎలా ఉంటుంది ఏంటి అంటే, ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ చాలా బాగుంటుంది ఫైనాన్స్ ఈ ఇయర్లో. ఎలాంటి శని ఉన్నప్పటికీ ఫైనాన్స్ దానికి సంబంధం ఏమీ లేదు. అండ్ అదేవిధంగా వివాహ సంబంధించిన విషయాలు కూడా ఈ సంవత్సరం మొదటి 6 నెలలు ఎక్కువ బలం ఉంది, తర్వాత కొంచెం తక్కువ బలం ఉంది చెప్పాలంటే. మరి గురువు మారిన తర్వాత దేని మీద ఎక్కువ బలం ఉంటుంది అంటే, రీసెర్చ్ చేసేవారికి, డయాగ్నోస్టిక్ సెంటర్స్కి, తాతగారు ఆస్తి సంబంధించిన విషయంలో కొంతవరకు పాజిటివ్గా ఉండడం ఇట్లాంటివి ఇస్తుంది. కాకపోతే వీళ్ళకి లగ్నంలో శని ఉండి చతుర్థంలో గురువు ఉన్నందుకు వీళ్ళకి అంటే ఎప్పటి నుంచో ఉన్న ఒక డిజైర్, అంటే పలానా వాహనం తీసుకోవాలి, కొంతమందికి డ్రీమ్స్ ఉంటాయి, మెర్సిడీస్ బెంజ్ తీసుకోవాలంటారు, ఆడి అంటారు, BMW అంటారు. ఏదైతే ఆ డిజైర్ ఉందో ఆ డిజైర్ నెరవేరుతుంది ఒకటి. రెండవది కొంచెం ఏదైనా ప్రాపర్టీస్ విషయంలో కొంచెం ఓవర్గా తీసుకుంటారు కొంతమంది. అంటే వాళ్ళకు వచ్చే ఇన్కమ్ కంటే ఇంకొంచెం ఎక్కువ వస్తాయిలే అని ఒక ధీమాతో, మనం ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు కొంటాంలే అని ఒక ఆలోచనతో తీసుకుంటారు. కానీ అది ఏమైపోతుందంటే ఒక్కొక్కసారి ఒక టైంలో వీళ్ళు తీసుకొని వేరే దగ్గర అప్పు తీసుకొచ్చి మళ్ళీ కడుతుంటారు చూసారు, అక్కడ వీళ్ళు ఇరుక్కుపోతారు. కాబట్టి ఓవర్గా మనం ఒక ప్రాపర్టీ, మరీ హెవీ ప్రాపర్టీ తీసుకొని ఓవర్గా మనం స్ట్రక్ అవుతాము అనుకునే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే స్ట్రక్కింగ్ యోగా అని ఉంటుంది పూర్వజన్మ కర్మస్థానంలో, డైలీ లైఫ్ స్థానం అనేటువంటి ఉంటుంది. అందుకే మీరు చూడండి, డైలీ లైఫ్ కారకుడు ఇక్కడ రవి అవుతాడు. కాబట్టి ఎనీ మీనలగ్న జాతకం మీరు కనుక అడిగితే, ఏమంటే మీ లైఫ్ మొత్తం కూడా తండ్రి చుట్టూ తిరిగింది కదంటే అవుననే చెప్తారు. ఎలా అంటే, అవునండి మా తండ్రి సరిగ్గా ఆయన లైఫ్లో చూసుకోకపోవడం వల్ల మేము ఇబ్బంది పడ్డామంటారు, లేకపోతే తండ్రి గైడింగ్ చేయడం వల్ల నేను బాగుపడ్డానంటారు. అదేదో బొమ్మరిల్లు సినిమాలో హీరో అంటాడు, అంతా మీరే చేశారు నాన్న అని. అలా ఉంటుంది మీనలగ్నం వారికి వెరీ క్లియర్గా. సో ఇప్పుడు అదిగా కేతువు నడుస్తున్నందుకు పూర్వజన్మ కర్మ ఇంకొంచెం యాక్టివ్, అంటే తండ్రికి సంబంధించింది, ఆరోగ్యానికి సంబంధించింది, అప్పులు ఇవ్వడం తీసుకునే విషయంలోని స్ట్రక్ అవుతూ ఉంటుంది ఇక్కడ. అంటే అటువంటి వాటికి పూర్వజన్మ కర్మ యాక్టివ్గా ఉంది. కాబట్టి గణపతి ఆలయానికి రెగ్యులర్గా వెళ్తూ రాజరాజేశ్వరి అమ్మవారి అష్టోత్తరం కనుక చేసుకున్నట్లయితే వీరికి బాగుంటుంది. ఇక వీరికి పర్టికులర్గా ఫస్ట్ 6 months అయితే మనకి కెరియర్లో స్ట్రెస్ ఉన్నప్పటికీ గ్రోత్ కూడా ఉందని చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ ఫస్ట్ 6 months వివాహం విషయంలో ప్రయత్నాలు చేస్తే సక్సెస్ అవుతాయి. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఈ కుజుడు, ఈ రవి వీటికి వెనక రాసుల్లో సప్తమాధిపతి ఉంటున్నాడు. కాబట్టి కొంచెం కుజరవి గ్రహాల దగ్గర, వీలైతే శని గ్రహం దగ్గర కూడా ఎలాంటి శని నడుస్తుంది. కాబట్టి వీటికి సంబంధించినటువంటి పరిహార మార్గంగా నువ్వులు దానంగా ఇవ్వడం, ఆయిల్ దానంగా ఇవ్వడం చేస్తూ ఉన్నట్లయితే చాలా మటుకు రిలీఫ్ వస్తుంది. జన్మంలో ఎప్పుడైనా శని నడిచేటప్పుడు మీకు చిన్న ప్రక్రియ ఉంటుంది. అదేంటంటే మరి ఓవర్గా బాడీ అలసటగా ఉంటుంది, ఏదో నెగిటివ్ ఎనర్జీ పట్టుకున్నట్టుగా ఉంటుంది వారికి.
అలాంటి వారు మీన రాశి వారు చేయవలసింది ఏమిటి అంటే చక్కగా ఒక టబ్ తీసుకోండి. ఒక వాటర్ టబ్ లాంటిది మన మోకాల వరకు మనం కుర్చీలో కూర్చొని అందులో కాలు పెడితే కనీసం మోకాల వరకు రావాలి. కొంచెం ఒక 1-2 ఇంచెస్ కిందకున్నా ఏం కాదు. అలాంటి టబ్ తీసుకొని గోరువెచ్చని నీళ్ళు అంటే మనం కాలు పెడితే పెట్టగలగాలి, అంతేగాని తొక్క ఊడిపోయే అంత వేడి ఉండకూడదు. అలాంటి నీళ్ళల్లో 3 గుప్పెళ్ళు ఉప్పు వేసి కలిపేసి చక్కగా దాంట్లో పెట్టుకొని ఒక్క 2 నిమిషాలు కూర్చొని చూడండి. మీకు తెలియకుండా స్ట్రెస్ మొత్తం లాగేసినట్టు అవుతుంది. పోతుంది ఆటోమేటిక్గా. దానివల్ల ఏమవుతుందంటే శని ప్రభావం కూడా తగ్గుతుంది అది చేయడం వల్ల. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. శ్రీమాత్రే నమః.